హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు తొలి ఏకాదశికి చేసే చెగోడీలు ఎలా చేయాలో చూపిస్తాను. రండి. ముందుగా ఒక జార్ తీసుకొని అందులోకి కొన్ని ఎల్లిపాయలు వేద్దాము. ఇందులోకి ఒక గుప్పెడి ధనియాలు వేద్దాము. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేద్దాము. వేసి వీటిని కచ్చాపచ్చగా పట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాను, అందుకు కానీ ఇవి కొలతలు. ఇలా కచ్చాపచ్చగా పట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని ఈ పిండిలోకి వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుందాము. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, సరిపోతుంది. త్రీ టేబుల్ స్పూన్ కారపొడి వేయాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు వేద్దాము. ఇందులోకి సుమారుగా 100 గ్రామ్స్ నువ్వులు పడతాయండి. మీకు నువ్వులు ఎక్కువగా ఇష్టం లేకపోతే ఒక 50 గ్రామ్స్ వేసుకొని వదిలేసేయండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ వేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి చల్లటి నీళ్ళు కాకుండా, బాగా వేడి నీళ్ళు కాకుండా, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు ఇందులోకి పోసేయాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వామ్ వాటర్ పోసి కలిపాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసుకోవడానికి కావాల్సినంత కలుపుకోవాలి. లేదంటే చాలా మెత్తగా అయిపోతుందండి. ఎప్పటిదప్పుడు కలుపుకొని మనం చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుందాం.
ఇది ఇలాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఇలాగ తీసుకొని దీన్ని ఇలా ఇలా చేతితో అన్నాలండి. చూసారా, ఇలాగ వస్తుంది. సన్నగా వచ్చినప్పుడు దీన్ని ఇలా చుట్టేసేయాలి. ఇంతే అండి చెగోడి. ఇంకొకటి చేద్దాము. పిండిని ఇలా తీసుకొని ఇలా పిసుక్కొని ఇలా తాలవాలి. దీన్ని ఇలా చుట్టాలి రౌండ్గా. అంతే అండి, చెగోడి రెడీ. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇలా చేసుకున్న చెగోడీలని తీసుకొని ఆయిల్లో వేయాలండి. ఇలా రెడ్గా అయ్యేంత వరకు ఉంచేసి తీసేయాలి. ఇవి ఉన్నాయి కదా, దీన్ని తీసుకుంటూ మెల్లిగా ఆయిల్లో వదిలేయాలి. నెమ్మదిగా ఆయిల్లో వదిలేస్తూ ఉండాలి. ఇలా రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చెగోడీలు, తొలి ఏకాదశి స్పెషల్ చెగోడీలు రెడీ అయ్యాయి మీకోసం. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీ సాకేత. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్. యువర్ సాకేతాస్ కిచెన్.